ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో మష్రూమ్స్తో ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. వాటి కోసం నేను మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ నేను సన్నగా తరిగి పెట్టానండి. అలాగే 1 కప్ చిన్న కప్పుతో బఠానీ తీసుకున్నాను. అలాగే 2 ఎగ్స్ తీసుకున్నానండి. కట్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు ఉంచాను ఇక్కడ. తర్వాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే వెనిగర్, సాల్ట్. టేస్ట్ కోసం ఫ్రైడ్ రైస్ కాబట్టి కొద్దిగా అజినోమోటో వేస్తున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇక్కడ నేను రైస్ కూడా రెడీ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసుకుందాం. మరి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ కొట్టుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకుందాం మనం. దీనికి సరిపడేట్టుగా నేను రైస్ కూడా సరిపడేట్టుగా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. మష్రూమ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను, కట్ చేసుకున్నవి. అలాగే పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాం మనం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి మనం. ఆల్మోస్ట్ ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి దీన్ని కదుపుకున్నామండి మనం, రైస్కి అంతా పట్టేట్టుగా. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుందామండి. అలాగే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాము. అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండి. రెండు నుంచి 3 చుక్కలు సోయా సాస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అజినోమోటోని వేసేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఫైనల్ గా మనం దీన్ని కొత్తిమీరతో టచ్ చేసుకుందాము. ఓకేనండి, నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మరి దీన్ని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. వేడివేడిగా ఎమ్మీగా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.